అబ్బా! సాయిరామ్ 24,00,00,000కి ఒక్కొక్కోటి న్యాయం చేసినట్టు అయితేనమే ఆ స్టార్‌కు. ఈరోజు నిమ్మలంగా ప్రశాంతంగున్నది. నాగార్జున మరి వట్టిదేనా స్టార్ కంటే వణుకు పుట్టిత్తా ఒక్కొక్కళ్ళకి. అదే ఫామ్ కంటిన్యూ చేయవే. మనం టాప్ 2లో ఉండేటట్టు మనం చూసుకోవాలి. నీయవ్వ తగ్గేదే లేదు. నీయవ్వ అసలు తగ్గేలేదు. నువ్వు ఫిక్స్ కావే అయ్యరు. టాప్ 2లో మనమే ఉంటాం. మనమే ఉండబోతున్నాం. అంటే మా ఎస్ఆర్ఎస్ అంటే వట్టిదే అనుకుంటారా? మళ్ళొకసారి కనబడలువే పత్తకు లేకుండా కొడతాం. మా ఇంట్లో పెరుగు లేదు. ఈసారి మాకు తిరిగే లేదు. మాకసలు అడ్రస్సే లేదు. నీ యవ్వ ఒక్క మ్యాచ్ గెలిత్తేనే ఆగుతలేరు గదా! 12 ఏళ్ల నుంచి మేమే గెలిచినాం గీడ. అయినా ఏమైతది తీ. పట్టుకపోతారా? పట్టుకపోలే 5 కప్పులున్నాయి మాకాడ. ఒకటియమంటరా? మాకిచ్చిన కప్పులొద్దువే. మేము కష్టపడి కప్పు కొట్టుకుంటాం లేపుకపోతాం. అంటే మీకు కష్టపడలేదు. మాకు ఉట్టిగనే కప్పులిచ్చిర్రని అంటాను. అయితే మీరు ఈ జన్మల కప్పు కొట్టరువే నరైను. ఒరేయ్ ఆడిసిన కొడకా! ఒక్కసారి మళ్ళా క్వాలిఫైయర్‌లో కనిపియలువే చూసుకుందాం. ఏంది మీకు కనిపిచ్చేది? నీ యవ్వ మా హార్దిక్ ఆల్రెడీ అస్సాంకి టికెట్ బుక్ చేసినాడు. ఏసీ టికెట్ అంట ఇంక పోవుడే లేటు. ఏంది టిమ్ డేవిడ్ అన్న ఇంక నువ్వు ఎప్పుడు ఆడతావే? ఏ పొద్దున ఓడుతావు? ఒక్క మ్యాచ్‌లో గాని పెర్ఫార్మ్ చేత్తలేవు. మన టైం వత్తదివే మనం కూడా కొడతాం. నీ యవ్వ ఇంకెప్పుడు కొడతాంవే? నిన్న నాకు గినక సపోర్ట్ ఇచ్చేదుంటే మనం మ్యాచ్ గెలిచేటోళ్ళం. ఫస్ట్ నువ్వే ఔట్ అయినావు కదా స్కై బ్రో. అంటే ఇక నేను ఔట్ అయితే నువ్వు మ్యాచ్ ఫినిష్ చేయవా బ్రో? ఇక నీ రోల్ ఏంది? అసలు చేసేదేలే. పాపు ఇయాల ప్రశాంతతనే మన ఆర్‌సీబీని ఎత్తుక్కుంటా అచ్చిందివే. నీ యవ్వ ఫస్ట్ మనం ఏడ ఎలిమినేట్ అయితామో అనుకున్నాం. కానీ మనకంటే ముందు ఎంఐఓలొచ్చి బిస్కెట్ చేసుకున్నారు. మనకంటే ముందు అస్సాం టికెట్ బుక్ చేసుకున్నారు. లక్ ఊక ఫేవర్ చేత్తదా విరాట్ బ్రో? ఏదో ఒకప్పుడు మీరు కూడా ఎలిమినేట్ అయితారు. పాపు వాళ్ళు 8 ఓడిపోయారు. మనం 7 ఓడిపోయినాం. అయినా గాని మనమే కిందున్నాం గదా! వాళ్ళెట్లా మీదున్నారు? అది నెట్ రన్ రేట్ ఎఫెక్ట్ బ్రో. నీ యవ్వ మళ్ళా ఇదోటి పాడైందా? ఎట్లైనా గట్లే ఈసారి మనం ఎంఐ కంటే మీదనే ఉండాలే. గిదే మన లక్ష్యం. స్కై బ్రో అస్సాంకి ఎట్లా పోతార్రు? విమానంలో పోతార్రా? హెలికాప్టర్‌లో పోతార్రా? ట్రైన్‌లో పోతార్రా? మేము నడుచుకుంటా పోతాంవే. నీకెందుకు? నీకెందుకు? మేము నడుచుకుంటనే పోతాం. మేము పడవలో వత్తాం తీ. కావాలంటే మీకు కూడా జాగ ఉంచుతాం. ఇద్దరం కలుసుకుందాం ఆడ. ఫ్రెండ్స్ వీడియో గనుక నచ్చితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియోకైతే లైక్ చేయండి. సో వీడియో గురించి మీకు ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇంకా మంచి వీడియోస్ అయితే వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.